నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయాన్ని మాట్లాడుకోబోతున్నాం. ఆంజనేయ దండకం వర్సెస్ హనుమాన్ చాలీసా. అసలు ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? ఏది ఎప్పుడు చదవాలి? ఇంకా ముఖ్యంగా ఏది ఎక్కువ పవర్ఫుల్? శాస్త్రాలు దీని గురించి ఏమంటున్నాయో ఈ విశ్లేషణలో చాలా క్లియర్గా చూద్దాం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం. అసలీ పంక్తులు వినగానే మనలో తెలియని ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది కదా. కలియుగంలో మనల్ని రక్షించే ఆ మహాస్వామిని ఆవాహన చేయడానికి ఈ మంత్రాలు ఒక అద్భుతమైన ప్రారంభాన్నిస్తాయి. ముందుగా హనుమాన్ చాలీసా గురించి చూద్దాం. చాలీసా అంటే సింపుల్గా చెప్పాలంటే 40 పద్యాలు. 16వ శతాబ్దంలో గోస్వామి తులసీదాస్ గారు దీనిని ఒక అద్భుతమైన క్రమంలో రచించారు. భక్తులలో ఆధ్యాత్మిక అవగాహనను, క్రమశిక్షణను పెంచడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. మరి ఆంజనేయ దండకం సంగతేంటి? ఇది ఒక కంటిన్యూస్ ఫ్లోలో ఉంటుంది. హనుమంతుని భౌతిక రూపం, ఆయన వీరోచిత కార్యాలు ఇవన్నీ కళ్లకట్టినట్లు వివరిస్తుంది. దండకం చదువుతున్నప్పుడు ఒక రకమైన అంతులేని ఉత్సాహం, వీరరసం ఉప్పొంగుతాయి. సో ఇక్కడే మనకు అసలు డిఫరెన్స్ ఏంటో స్పష్టంగా అర్థమవుతోంది. ఒకటి హిందీ లేదా అవధి భాషలో ఉన్న 40 పద్యాలు. ఇది క్రమశిక్షణ, భక్తి మరియు జ్యోతిష్య పరిహారాల కోసం. మరొకటి సంస్కృతం మరియు తెలుగులో లయబద్ధంగా సాగే గద్యం. ఇది తక్షణ ధైర్యం మరియు తీవ్రమైన రక్షణ కోసం వాడే అస్త్రం లాంటిది. సరే, ఇప్పుడు హనుమాన్ చాలీసా గురించి కొంచెం డీప్గా వెళ్దాం. ముఖ్యంగా దీని జ్యోతిష్య పరిహారాలు ఏంటి అనేది తెలుసుకుందాం. శాస్త్రాల ప్రకారం చూస్తే చాలీసాకు జ్యోతిష్యపరంగా విపరీతమైన పవరుంది. శనిదోషముందా, కుజదోషమా, లేదా రాహుకేతు దశల వల్ల ఇబ్బందులా? ఇలాంటి ప్రతికూల గ్రహ ప్రభావాలను బ్యాలెన్స్ చేయడంలో ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని మూలాలు చెబుతున్నాయి. ఇది కేవలం ఆస్ట్రాలజీ మాత్రమే కాదు, దీన్ని రెగ్యులర్గా చదవడం ఒక పవర్ఫుల్ మంత్ర ధ్యానంలా పనిచేస్తుంది. ఇది మన బాడీలో స్ట్రెస్ని పెంచే కార్టిసాల్ లెవెల్స్ని తగ్గించి ఆందోళనని దూరం చేస్తుంది. అంతేకాదు, ఫినాన్షియల్ బ్లాక్స్ని తొలగించి స్థిరత్వాన్ని కూడా ఇస్తుందట. ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన నెంబర్ గురించి మాట్లాడుకోవాలి. అదే 11. ఏదైనా ఒక నిర్దిష్టమైన కోరిక నెరవేరాలంటే 11 రోజుల సంకల్పం చాలా పవర్ఫుల్. అదే మీకు తీవ్రమైన అప్పులు లేదా శత్రుబాధలు ఉన్నాయనుకోండి, అప్పుడు 41 రోజుల మండల దీక్ష అద్భుతంగా పనిచేస్తుందని శాస్త్రాలు వివరిస్తున్నాయి. అయితే ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దీని విధివిధానాలు. చదివే ముందు శ్రీరామనామాన్ని 108 సార్లు జపించాలి. స్వామి ముందు స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. అలాగే ఒక గ్లాస్ నీళ్లు పక్కన పెట్టుకుని పుస్తకం చూస్తూ బిగ్గరగా స్పష్టంగా చదివితే ఆ పాజిటివ్ ఎనర్జీ చాలా ఫాస్ట్గా ఆకర్షించబడుతుంది. ఇక దండకం విషయానికొద్దాం. దీని ఫోకస్ అంతా కంప్లీట్గా వేరు. తక్షణ బలం మరియు భయంకరమైన రక్షణ ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం. అసలు దండకం చదువుతున్నప్పుడు మనకు రామాయణ ఘట్టాలు గుర్తొస్తాయి. అపారమైన సముద్రాన్ని దాటటం, రాక్షసును అంతం చేయడం, సంజీవుని పర్వతాన్ని తీసుకురావడం, ఇవన్నీ వింటుంటేనే స్వామివారి అపరిమితమైన శారీరక శక్తి మనకు ఎప్పటికప్పుడు ఫ్లాష్ అవుతుంటుంది. దీనివల్ల కలిగే రిజల్ట్స్ చూస్తే లోతైన భయాలు ఇన్స్టెంట్గా మాయమైపోతాయి. ముఖ్యంగా నరఘోష, బ్లాక్ మ్యాజిక్ లేదా శాకిని, డాకిని, భూత ప్రేత లాంటి ప్రతికూల శక్తుల నుండి ఇది ఒక శక్తివంతమైన రక్షణ కవచంలా కాపాడుతుంది. తక్షణ ధైర్యం ఇవ్వడంలో దండకానికి తిరుగులేదు. మరి దీన్ని ఎప్పుడు చదవడం బెస్ట్? ఉత్తమమైన ఫలితాల కోసం మంగళవారం మరియు శనివారాల్లో తెల్లవారుజామున ఈ లయబద్ధమైన దండకాన్నే వినడం కాని జపించడం కాని చెయ్యాలని సంప్రదాయం సూచిస్తోంది. ఇప్పుడు అందరి మైండ్లో రన్నయ్యే అతిపెద్ద ప్రశ్న, ఈ 2 పవిత్రమైన స్తోత్రాల్లో అసలు ఏది ఎక్కువ పవర్ఫుల్? దేనిని ఎంచుకోవాలి? దీనికి శాస్త్రాలు ఇచ్చే క్లియర్ ఆన్సర్ ఏంటంటే సిచ్యువేషనల్ పవర్, అంటే పరిస్థితిని బట్టి అన్నమాట. మీకు లాంగ్ టర్మ్ గోల్స్, ఆస్ట్రాలజీ రెమెడీస్, రోజువారీ మానసిక శాంతి కావాలంటే చాలీసా బెస్ట్. అదే మీకు సడన్గా ఏదైనా భయం వేసినా, దుష్టశక్తులతో పోరాడాలన్నా, ఇన్స్టెంట్గా ధైర్యం కావాలంటే దండకం బెస్ట్. అసలు తేడా ఇక్కడే ఉంది. అంటే ఒకదానికంటే మరొకటి ఎక్కువ పవర్ఫుల్ అని మనం ఎక్కడా చెప్పలేం. రెండూ సమానమైన దైవిక శక్తిని కలిగి ఉంటాయి. కాకపోతే మన అవసరమేంటి, మన టార్గెట్ ఏంటి అనే దాన్ని బట్టి ఏ ఆధ్యాత్మిక సాధనాన్ని ఎంచుకోవాలి అనేది ఆధారపడి ఉంటుంది. సో ఫైనల్గా చాలీసా మరియు దండకం రెండింటి ప్రత్యేక శక్తులేంటో మనకు క్లియర్గా అర్థమయ్యాయి. మరి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి మీరు ఈరోజు ఏ మార్గాన్ని ఎంచుకుంటారు? తక్షణ ధైర్యం కోసం దండకం చదువుతారా, లేక దీర్ఘకాలిక శాంతి కోసం చాలీసాను ఎంచుకుంటారా?
ఆలోచించండి, ఆ దైవిక బలాన్ని మీ సొంతం చేసుకోండి.